నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ సంపత్ కుమార్. ప్రస్తుతం తెలంగాణ సంబంధించి తెలంగాణలో ఒక కొత్త పార్టీ అయితే రావడం జరిగింది. ఎవరైతే గత సీఎంగా ఉన్నటువంటి కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత తన కుటుంబం నుంచి విడిపోయి బీఆర్ఎస్ పార్టీ నుంచి విడిపోయి కొత్తగా టీఆర్ఎస్ అనే పార్టీని అయితే పెట్టింది. ఆమె పెట్టడం తన తండ్రి పైనతో పాటు అలాగే బీజేపీ పైన, కాంగ్రెస్ పైన కూడా విమర్శలు చేస్తూ వస్తుంది. ముఖ్యంగా కాంగ్రెస్కి అనుకూలంగానే ఆమె కాంగ్రెస్ అండదండలతోటే ఈ టీఆర్ఎస్ అనే పార్టీని పెట్టింది అని చెప్తూ అయితే వస్తున్నారు. ఇక దాంతోపాటు అలాగే కేసీఆర్ కూడా బీజేపీకి సంబంధించి ఏదైతే బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలపైన కూడా ఆయన అయితే అనుకోని మాటలు కూడా, కొన్ని అనూహ్య మాటలు కూడా అయితే మాట్లాడారు. దీనికి సంబంధించి పూర్తిగా మనతో మాట్లాడడానికి బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి వెల్ నోన్ పర్సన్ చీకోటి ప్రవీణ్ ఉన్నారు. వారిని అడిగి అసలు ఏం జరుగుతుంది అనేటి మరిన్ని అంశాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ సార్ ఏదైతే ఇప్పుడు తెలంగాణలో కొత్త పార్టీ ఏర్పడిందో టీఆర్ఎస్, ఏదైతే తన తండ్రికి ధీటుగా పార్టీ పెట్టినట్టుగానైతే ఆమె తెలుస్తుంది, దానిపైన మీరు ఎట్లా స్పందిస్తారు? టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాక్షస సమితి. వీళ్ళంతా రాక్షస జాతికి చెందిన వాళ్ళు. కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, కవిత కానీ అదే వంశకు చెందిన వాళ్ళు. ఆమె ఇప్పుడు ఏం ఉద్ధరిస్తుందట పార్టీ పెట్టి? ఎవరిని ఉద్ధరిస్తారు అంటే ఈ వీళ్ళంతా కుటుంబం కలిసి లక్షల కోట్లు తెలంగాణ ప్రజల సొమ్ము తిన్నారు కదా, ఇంకా ఆమెకు తృప్తి అయితే లేనట్టుంది. అంటే కొంచెం వాటాల తేడాలు వచ్చినందుకే బయట వచ్చింది ఆమె కొంచెం ఏదో 10-20% తక్కువ వచ్చినట్టుంది. ఆమె సపరేట్ దుకాణం పెట్టి తెలంగాణ ప్రజలు రక్తం దాదామని ఈమె కొత్త నాటకం స్టార్ట్ చేసి ఇవాళ బీఆర్ఎస్ కానీ, అప్పుడున్న టీఆర్ఎస్ కానీ, ఇప్పుడు కొత్తగా వచ్చిన టీఆర్ఎస్ కానీ తెలంగాణ ప్రజల రక్తాన్ని దాగి తెలంగాణ ప్రజలని తెలంగాణ సెంటిమెంట్ అడ్డం పెట్టుకొని మోసం చేసిన చరిత్ర వాళ్ళ కుటుంబాన్ని, కల్వకుంట్ల కుటుంబాలది. వాళ్ళని ప్రజలు ఇంకా రిసీవ్ చేసుకునే పరిస్థితి ఉండదు. ఆల్రెడీ బుద్ధి చెప్పిర్రు. మళ్ళీ ఇంకా ముందు రోజులలో ఇప్పుడు వాళ్ళకి ఒక్క ఎంపీ సీటు కూడా లేదు కదా. సిగ్గు లేకుండా నేను కేసీఆర్ స్టేట్మెంట్ ఇచ్చిండు, మా ఎంపీలు ఉంటే అట్లా చేస్తుండే, ఉన్నప్పుడు ఏం బీకిర్రు? ఏం బీకింది లేదు. తెలంగాణకు తెచ్చింది ఏమి, వీళ్ళతోటి వచ్చేది ఏమి లేదు, ఒరిగేది లేదు. ఫండ్స్ కావాలని తెచ్చి ఇలా కాళేశ్వరం పేరు మీద దునియా స్కాములు చేసి తెలంగాణ ప్రజలకు చెందాల్సిన డబ్బు ఒకప్పుడు గవర్నమెంట్ వచ్చిన కొత్తలో, తెలంగాణ వచ్చిన కొత్త 60,000-70,000 కోట్లు అప్పుడు తెలంగాణ రాష్ట్రం. వీళ్ళు వదిలేసే టైంకి 7-8 లక్షల కోట్లు అయింది. ఇప్పుడు నాకు తెలిసి రేవంత్ రెడ్డి వదిలేసే టైంకి 15-20 లక్షల కోట్లు. అంటే ఈ గత 10 ఏళ్ళలో వాళ్ళు తెలంగాణ ప్రజలపై గుదిబండ గుద్దిరు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ వాళ్ళు వచ్చి కూడా అదే పని చేస్తారు. సార్ ఆమె కవిత కూడా కాళేశ్వరం ప్రాజెక్టు పైన అయితే ఆమె కూడా ఆరోపణలు చేసింది. గతంలో నేను ఉన్నప్పుడు కూడా దీని మీద ఆపోజిట్గా చెప్పినాను, అయినా కానీ నన్ను పక్కన పెట్టేసి వేరే వాళ్ళను తనను హక్కున చేర్చుకొని ఇప్పుడు ఆగమాగం చేసిందని చెప్పి చెప్తుంది. దీనిపైన స్పందిస్తుంది. ఇప్పుడు ఆమెకి చిత్తశుద్ధి ఉంటే, తెలంగాణ ప్రజలపై నమ్మకం, ప్రేమ ఉంటే ఆమె గత 10 ఏళ్ళ నుంచి అధికారంలో ఉన్న రోజులు ఉండకుండా బయటకు వచ్చేసి వాళ్ళ అవన్నీ నిలదీస్తుండే, వాళ్ళ పార్టీని నిలదీస్తుండే, వీళ్ళు చేసిన స్కామ్లను బయట పెడుతుండే. ఇవాళ 10 ఏళ్ళ తర్వాత అధికారం కోల్పోయినాక ఈమె వాటా చక్కగా ఇవ్వలేదన్నా మరి ఏమో ఇంటర్నల్ గొడవలో బయటకు వచ్చి కుంపటి పెట్టింది. దీన్ని బట్టి ఏమర్థమైంది? నీకు చిత్తశుద్ధి ఉంటే అవినీతి జరిగిన రోజే నువ్వు బయటకు వచ్చి తెలంగాణ ప్రజల పక్షాన పోరాడితే ఆ రోజు నిన్ను గౌరవిస్తుండే. అరే కవితమ్మ ఒక మంచి నాయకురాలు, తెలంగాణ ప్రజలపై పూర్తిగా ప్రేమ కలిగిన నాయకురాలు అని చెప్పి నమ్ముతుండే. నేను అంటుందిగా తెలంగాణకు అమ్మ అవుతా అని. నేను స్టేట్మెంట్ ఇచ్చింది, తెలంగాణ ఏం అమ్మ అవుతుంది? లిక్కర్ అమ్మ అవుతుందా? లిక్కర్ రాని, ఆల్రెడీ ఆమె పేరే లిక్కర్ రాని, దేనికి అమ్మ అవుతుంది? వీళ్ళు తెలంగాణ ప్రజలను మోసం చేసింది జాలక ఇంకా ముందు మాయమాటలు చెప్పి మోసం చేయాలనే ప్రయత్నం చేస్తారు. కానీ ఇవాళ కేసీఆర్ మాయమాటలు కానీ వీళ్ళు మాటలతోటే పైకి వచ్చారు. వాళ్ళ మాటలు, కేటీఆర్ మాటలు, కవిత మాటలు, హరీష్ రావు, ముఖ్యంగా హరీష్ రావు, వీళ్ళ మాటలు కూడా నమ్మే పరిస్థితిలో లేరు. సార్ ఇక ఏదైతే మనం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ సమయంలో అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బీజేపీ తెలంగాణ ఏర్పడడానికి ఒక ప్రముఖ పాత్రనైతే పోషించినటువంటి పరిస్థితి. అట్లాంటి బీజేపీ పార్టీకి సంబంధించిన ఒక ఎంపీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావాన్ని ఒక రకంగా వ్యతిరేకిస్తూ ఒక పాకిస్తాన్ తోటి ఏర్పాటు చేస్తూ మాట్లాడాడు. దానిపైన ఇటు బీఆర్ఎస్ సంబంధించి అది కేసీఆర్ కూడా మొన్న అనుకోని వ్యాఖ్యలు అయితే చేసిండు. దీనిపైన ఒక తెలంగాణ బిడ్డగా అలాగే బీజేపీ పార్టీకి చెందిన వ్యక్తిగా మీరు ఎట్లా చూస్తారు ఈ వ్యాఖ్యలు? అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే తెలంగాణ ఏర్పాటు టైంలో ఎంతోమంది 100,000 మంది చనిపోయారు. ఆ ఉద్దేశంగా చెప్పింది కానీ వేరే దురుద్దేశంతో ఏం లేదు. మా ఎంపీలు కానీ, మా ఎమ్మెల్యేలు కానీ, ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త
డౌన్ నుంచి టాప్ పొజిషన్ వరకు ఓన్లీ బీజేపీ కార్యకర్తలే అసలు సిసలైన దేశభక్తి కలిగిన వాళ్ళు ఉంటారు. వీళ్ళు దొంగ మాటలు, వీళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ ఏదో బురద జల్లే ప్రయత్నం చేస్తారు, కానీ అవి కూడా ప్రజలకు తెలియదా ఏందనేది, బీజేపీ ఏందనేది, ఎంత హానెస్ట్గా ఉందనేది తెలియదా ప్రజలకి. ఇవాళ అవినీతిలో కూరుకుపోయిన పార్టీ బీఆర్ఎస్, ఇప్పుడు ప్రజెంట్గా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయారు. వీళ్ళ అవినీతి స్కీమ్ స్టార్స్ బీజేపీ, స్కామ్ స్టార్స్ ఇండియా కూటమి, బీఆర్ఎస్, అన్ని దుష్ట పార్టీలు ఇవన్నీ. సో ప్రజలకు తెలుసు ఎవరైంది, దేశానికి ఎవరు మంచి చేస్తుర్రో, ఎవరు చెడు చేసిరో, గతంలో 60 ఏళ్ళు పాలించి కాంగ్రెస్ ఎంత పెద్ద స్కాములు చేసిరో అందరికీ తెలుసు. సార్, ఇక ఏదైతే గతంలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వైఎస్ షర్మిల తన అన్నకు వ్యతిరేకంగా పార్టీని పెట్టి కాంగ్రెస్లో విలీనం చేసింది. ఇప్పుడు కవిత పెట్టినటువంటి పార్టీ కూడా సేమ్ అలానే అవుతుందన్న వార్తలు కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి. దీనిపైన ఎట్లా స్పందిస్తారు? ఒకప్పుడు ఏమన్నది, నేను జగనాన్ని వదిలిన బాలాన్ని అన్నది ఎవరు, షర్మిల. ఇప్పుడు ఈ బాణాన్ని ఎవరు వదిలేరు, రేవంత్ రెడ్డి వదిలిన బాణం ఇది ఎవరు, కవిత. సో లాస్ట్కి పోయి కాంగ్రెస్లోనైనా విలీనం చేస్తుంది, లేదంటే వాళ్ళ అయ్య బతిలాడుకోను, వీళ్ళు బతిలాడుకొని వాటాలు కరెక్ట్గా కవితకి ఇచ్చే వాటాలు, అదే ప్రజల సొమ్ము ఉంది కదా, దునియా సొమ్ము తిన్నారు కదా, ఆ పైసలు కరెక్ట్గా వంచితే మళ్ళీ పోయి బీఆర్ఎస్లో జాయిన్ అవుతుంది. ఇవాళ పిచ్చోళ్ళు అయ్యేది మాత్రం కవిత పార్టీని నమ్ముకున్న ఎవరైతే నాయకులు వాళ్ళు పిచ్చోళ్ళు అవడం మాత్రం ఖాయం. సరే, ఇక ప్రస్తుతం ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పనితీరు ఎట్లా ఉంది? ముఖ్యంగా హైడ్రాన్ అయితే ఆ వివక్షతను చూపిస్తూ ఏవైతే పేదలను మధ్యతరగతి వాళ్ళని టార్గెట్ చేసుకొని వాళ్ళ ఇళ్లను కూల్చేసిన తప్పించి బడాబాబుల జోలికి వెళ్ళట్లేదు. ముఖ్యంగా ఎవరైతే ఈ ఎంఐఎంకి సంబంధించినటువంటి ఒక కాలేజ్ జోలి కూడా మేము మానవతా దృక్పథంతో దాన్ని తట్టట్లేదు అని చెప్పి కొన్ని చెప్పినట్టు హైడ్రా కమిషన్ చెప్పినట్టు పరిస్థితి. దీనిపైన ఎట్లా స్పందిస్తారు? డెఫినెట్గా వీళ్ళు ఎంఐఎం తొత్తులే కదా. ఇలా షాడో గవర్నమెంట్ ఎంఐఎం నడిపిస్తుంది, కాంగ్రెస్ కాదు, షాడో గవర్నమెంట్ ఎంఐఎం నడిపిస్తుంది. వాళ్ళ కాలేజీలు కొట్టే దమ్ము రేవంత్ రెడ్డి సర్కార్కి లేదు. మానవతావాదంగా నేను కూలగొడతలేనంటే అరే గవర్నమెంట్ వాళ్ళది కూలగొట్టాలి కదా. ఇప్పుడు ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ చెరువు మొత్తం కబ్జా చేసి కట్టి కూలగొట్టు. ఆ పిల్లలకు అన్యాయం చేయకు. పిల్లలకు వేరే దునియా గవర్నమెంట్ కాలేజీలు ఉన్నాయి, వాళ్ళకు బిల్డింగ్ ఇయ్యి, లేదా కొత్త బిల్డింగ్ కట్టి వాళ్ళకి ఎడ్యుకేషన్ ఆడి ఎవరొద్దంటారు. కానీ రూల్స్కి అగేన్స్ట్గా నువ్వు ఒకరి లెక్క బిహేవ్, నీకు బెనిఫిట్ అయ్యేటోళ్ళతో ఒకరి లెక్క బిహేవ్ చేస్తావు. పెద్దోళ్ళతోటి నీకు ఫండ్స్ వస్తాయి, కమిషన్లు వస్తాయి, కాబట్టి వాళ్ళని ఏం జోలు చేయవు. చిన్నోళ్ళని గరీబోళ్ళని గులగొడుతున్నారు అంటే ఇవాళ ప్రజలు దీన్ని పక్కగా గమనిస్తున్నారు. ఇంకోటి, సీఎం రేవంత్ రెడ్డి కూడా ముఖ్యంగా బీజేపీకి సంబంధించినటువంటి డీలిమిటేషన్ కావచ్చు, అలాగే మహిళా బిల్లును కూడా వాళ్ళు అయితే వ్యతిరేకించారు. మహిళా బిల్లుని ఆ లోక్సభలో కూడా ముందుకు జరగకుండా ఆ రోజు చేసినటువంటి పరిస్థితి. దీనిపైన ఎట్లా స్పందిస్తారు? ఎందుకు ఆయన ఏ ఏజెంట్తో ముందు పోతున్నారని మీరు భావిస్తున్నారు? ఇవాళ డెఫినెట్గా మహిళా బిల్లుని ఇవాళ దేశంలో ఉన్న మహిళలు, ముఖ్యంగా తెలంగాణ మహిళలు చీత్కరించుకుంటారు కాంగ్రెస్ పార్టీని. అలా మహిళలు ముందుంటే, మహిళలు ముందుకు వస్తే దేశం ఎక్కడనో అభివృద్ధి జరుగుతుంది. చాలా పాశ్చాత్య దేశాలు మహిళలు కీలక పాత్ర పోషించారు అభివృద్ధి దిశగా, ఆ దేశాలు పోయినాయంటే. ఇలా భారతదేశాన్ని కూడా అదే దిశగా తీసుకుపోవాలని మోదీ గారు కలలు అనుకుంటే, ఈయననేమో కాళ్ళకి మెడలకి ఏదో చైన్లు వేసి గుంజే ప్రయత్నం చేస్తారు. ఇవాళ వీళ్ళ వక్రబుద్ధి, మహిళల పట్ల వీళ్ళ ఉన్న వక్రబుద్ధి క్లియర్ కట్గా ఇవాళ బహిర్గతం చేశారు. ఇవాళ సోనియా గాంధీ, ఇటలీ దొరసాని, లేదా ప్రియాంక గాంధీ ఉండాలి, వీళ్ళ మనుషులే ఉండాలి తప్పితే ఒక సాధారణ మహిళల ముందుకు రావాలి అనే దానికి టోటల్గా కాంగ్రెస్ గవర్నమెంట్ అడ్డుపడి నీళ్లు పోసిన పరిస్థితి. అలా మహిళా లోకం మొత్తం కూడా చీత్కరించుకుంటుంది. ఇక భవిష్యత్తులో తెలంగాణలో బీజేపీ పార్టీ పరిస్థితి ఎట్లా ఉంటుందని మీరు భావిస్తున్నారు? ఇక రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ రకంగా ప్రభావం చూపిస్తున్నారు? ఎందుకంటే గతంలో చూస్తే కొంచెం ఒక స్టెప్లో అప్పుడు మేయర్ పదవి మిస్ అయినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఎట్లా ఉంటుందని మీరు భావిస్తున్నారు? డెఫినెట్గా జిహెచ్ఎంసీలో మేము 3 జోన్లలో కూడా మా మేయర్లు ఉంటారు. తెలంగాణ రాష్ట్రంలో రాబోయే కాలంలో అద్భుతాలు జరగబోతున్నాయి. బీజేపీ ఎందుకంటే 10 ఏళ్ళు వాళ్ళకి అవకాశం ఇచ్చారు పబ్లిక్. వాళ్ళు ఎన్ని మోసాలు చూసిరు, ఎన్ని లక్షల కోట్లు మింగిర్రో పందికొక్కల లెక్క బీఆర్ఎస్ వాళ్ళు చూసిరు. వీళ్ళు 2.5-3 ఏళ్ళలోనే వీళ్ళు దునియా స్కాములు మొత్తం కమిషన్ రాజకీయం అయింది. ఇది పీసీసీ అంటారు కదా, ప్రదేశ్ కమిషన్ కాంగ్రెస్ లెక్క అయిపోయింది ఇలా పరిస్థితి. సో ఎక్కడ పోయినా కమిషన్లు, అవినీతి, ల్యాండ్ మాఫియా, ఇసుక మాఫియా, ప్రతి దాంట్లో అవినీతి, ప్రతి శాఖలో అవినీతి జరుగుతుంది. కాబట్టి ప్రజలు వీళ్ళని కూడా గట్టిగా బుద్ధి చెప్తారు. నెక్స్ట్ డబుల్ ఇంజన్ సర్కార్ దిశగా డెఫినెట్గా తెలంగాణలో బీజేపీ రాబోతుంది.
ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 10 సంవత్సరాలు బీఆర్ఎస్కి సంబంధించి వాళ్ళు అధికారం చేశారు. వాళ్ళు అవినీతి అక్రమాలలో కూరుకుపోయారు. అలాగే ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇప్పుడు 2.5 సంవత్సరాల్లోనే ఎన్నో అవినీతి అక్రమాలు చేసి బీఆర్ఎస్ను కూడా మించిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఇక రానున్న కాలంలో తెలంగాణలో బీజేపీ జెండా పాతుంది. డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుంది. ఖచ్చితంగా రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా 3 జోన్లలో 3 మేయర్లను కూడా బీజేపీ కైవసం చేసుకుంటుందన్నట్టు కూడా బీజేపీ నాయకులు చీకోటి ప్రవీణ్ కుమార్ చెప్పిన పరిస్థితి. కెమెరామెన్ సత్యతో సంపత్ కుమార్, హైదరాబాద్.